ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్కి ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహుకేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళీ వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29 అంటే జూన్ 30 తెల్లారకట్ట అయిందనమాట. సో 138 డేస్ నవంబర్ 15 వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd హౌస్ అంటే ముందు చూపు అంటే 2nd హౌస్ చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. 2వ రాశి అంటే శని ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి వెరీ గుడ్ బెనిఫిట్. అంటే ఏంటంటే మంచి చేసే అతను అనమాట. ఎందుకంటే ఆయన మనకి భాగ్యాధిపతి కూడా అయ్యాడు, అలాగే 10th లార్డ్ కూడా అయ్యాడు కదా. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్, చాలా మంచి ఒక గ్రహం ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. ఆయన వక్రించినప్పుడు ఏమవుతుందంటే భాగ్యానికి కొంచెం లోటు వస్తుంది. భాగ్యం అంటే ఏంటి, ఈ కాలంలో మనం ఎక్కువ కెరియరే చెప్పుకుంటాము. ఈ కెరియర్లో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. ఎస్పెషలీ కొలీగ్స్ ఏంటి సహకరించరు. అంటే ఏంటంటే ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా. ఎస్పెషలీ 138 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఈ శనిది ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఎలాగ ఈయన బెస్ట్ బెనిఫిట్ ఈ రాశికి అయ్యారో అలాగే ఏంటంటే మైనసెస్ కూడా చాలా ఉంటాయి వక్రగతి అయినప్పుడు అనమాట. అండ్ ఆల్సో ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు, అంటే ఏంటి చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. సో అంత బాగుండదు, మిశ్రమంగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అసలు బాగుంటుందని చెప్పడానికి, ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది కదా అన్నీను. సో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో అండ్ కెరీర్ విషయంలో. కానీ ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో, సడన్ ట్రావెల్ వస్తుంది, సడన్ ఎక్స్పెండిచర్ వస్తుంది, ఎందుకో ఖర్చు పెడుతూనే ఉంటారు. అండ్ ఆల్సో మనం చూసామంటే ఒక స్టేట్ నుంచి స్టేట్ అనకూడదు, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏంటి దాని మూలాన్ని మనకి ఇబ్బందులు కూడా ఎక్కువ ఉంటాయి. శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తుంది ఈ 3 నెలలు. అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ విషయాల్లో మనం వచ్చామంటే ఇవే కదా కావాల్సింది. ఫస్ట్ కెరియర్ అడుగుతారు, తర్వాత హెల్తే అడుగుతారు. హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. సో తప్పక జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎస్పెషలీ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి అనే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో
ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, అలాగే బిజినెస్ చేయాలి, బిజినెస్లో నేను పెడుతున్నాను అన్నప్పుడు లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లోన్స్ కూడా ఏంటంటే అధికం తీసుకోవాల్సి వస్తుంది, అదేమో ఖర్చు అయ్యే ఛాన్సెస్, ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువ అనేది అనిపిస్తోంది. వక్రగతి ఎప్పుడైనా ఏంటంటే సాఫీగా అంటే స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు కొంచెం వెనక్కి తిరుగుతూ ఏమవుతుంది, స్టాప్ అవుతాయి, అన్నీ స్టాప్ అవుతాయి. స్తంభించే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే పై వాళ్ళతో సహకారం అనేది చాలా తక్కువ ఉంటుంది. అది ఉందంటే ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్ కూడా, అంటే ఏంటి, వాళ్ళు పనిచేసే ఒక చోట కూడా వాళ్ళకి అంత సాఫీగా ఉండదు, కామ్గా ఉండదు అని చెప్తాం. అంటే ఏంటంటే తొందరగా పని చేయలేరు, అన్నిటికీ డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పాలన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు, ఎస్పెషలీ హెల్త్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఖర్చు విషయంలో, ఈ మూడు. అండ్ ప్లస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంపత్య జీవితం కానీ, లేకపోతే ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాము, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది. సో అంత బాగుంటుంది ఈ వక్రగతి, శని వక్రగతి. అందుకని ఈ 138 days కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు శనికి దానం ఇవ్వడం అనేది మంచిది. ఏమేమి దానం ఇవ్వాలి, వాళ్ళేమో నల్ల నువ్వులు ఇవ్వచ్చు, అది నల్ల బట్ట, అలాగే మేకు, నల్ల గొడుగు, చెప్పులు కూడా ఇవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి ఎవరికైనా ఇప్పుడు గుడి బయట ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కానీ ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ ఇస్తే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మనం మాట్లాడుకునేది ఒక షార్ట్ టర్మ్ పీరియడే కనుక వీళ్ళకి తర్వాత ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఈ రాశిలోనే మనకి జూపిటర్ కూడా ఉన్నారు, సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా కొంచెం ఉంటాయి కనుక మిశ్రమం అనే అందుకనే చెప్పుకున్నాం. మరీ బాగాలేదు అని చెప్పట్లేదు అనమాట. కానీ కెరియర్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, జాగ్రత్తగా చూసుకోవాలి తప్పక. అలాగే ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట, బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మన షార్ట్ టర్మ్లో మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి, అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశి వాళ్ళ గురించి. కన్యారాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎస్పెషలీ ఈ 138 days ఎలా ఉంది అంటే November 15th వరకు ఎలా ఉందో చూద్దాము. శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. చూసామంటే ఆయనేమో 6th house, కన్యారాశికేమో 6th houseలో ఉన్నారు. కానీ ఆయన వక్రగతి అయినప్పుడు 5th houseని కూడా చూడాలి. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది, కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక 3 months అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 5th అంటే పిల్లలకు కూడా చెప్పుకుంటాం. అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా బాగుంటారు, ఎస్పెషల్లీ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్. అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి, మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఈ 3 నెలల్లో. తప్పక ప్రయత్నించవచ్చు, శ్రమపడందే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ కానీ, లేకపోతే ఒక ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కానీ, ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 6th ఉండి 5th చూస్తున్నారు, కొంచెం తగ్గుతుంది, కానీ దాని ప్రభావం అనేది 6th హౌస్లో ఉంటూనే ఉంటుంది. అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవారు ఎక్కువ అవుతారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వీ, జెలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ 3 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ, అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి, బాగుంటుంది. ఎందుకంటే శని ఇస్తే, అలాగే కుంభశని అంటాం, అందుకని కుంభశని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాశి వారీగా మాట్లాడుకుంటున్నాము.
బట్ మనం జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో వక్రగతి వీళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పై చదువులు వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తుంది అనమాట. 5th చెప్తున్నాం కనుక తప్పక బాగుంటుంది అనే చెప్పాలి. అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందని చెప్పాలి.